ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 1వ తారీఖు 1వ మాసం 2025వ సంవత్సరానికి వెల్కమింగ్ చెప్తాం. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. బోలో జై యేసు మహారాజుకే, బోలో జై, बोलो जय బోలో జై యేసు మహారాజుకే జై, బోలో యేసు మా క్రీస్తుకే జై. హల్లెలూయా. 1వ తారీఖు 1వ మాసం 2025వ సంవత్సరంలో బెథెస్దా పరిచర్య ద్వారా స్థానికంగా వాక్యం వింటున్నటువంటి మిమ్మల్ని అందరిని బట్టి కూడా దేవునికి లెక్కలేని స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. అలాగే దూర ప్రాంతాల నుంచి వాక్యాన్ని వీక్షిస్తూ బలపరచబడుచు ఇతరులకు కూడా మీరు షేర్ చేస్తున్న విధానాన్ని బట్టి, వాక్యాన్ని పంచుచున్న విధానాన్ని బట్టి మీకు కూడా దేవునికి లెక్కలేని స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాను. ఇంకా కొంచెం క్లోజర్గా పెట్టండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అందరి మనసులు ఎలా ఉన్నాయి? పరవశంతో ఉన్నాయా? ఆనందంగా ఉన్నాయా? హల్లెలూయా. చాలా సంతోషం. దేవుని యొక్క సన్నిధిలో సంతోషము, ఆనందము, సమాధానము ఉన్నది కదా. సంతోషము, సమాధానం, నిరీక్షణ లేనటువంటి లోకానికి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి నిరాశ, నిస్పృహ, నిస్సంతోషము, నిస్సహాయత ఉన్నటువంటి వారికి దేవుడు తన ప్రియ కుమారుని ద్వారా ఏమి ఇచ్చాడంటే సంతోషాన్ని ఇచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు. అందుకని పౌలు భక్తుడు చెప్తాడు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. హల్లెలూయా. ఎల్లప్పుడు కూడా ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఒక చిన్న పాట పాడి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. దాన్ని పాడినవ్వండి మీరే. హల్లెలూయా. మనసు పరవశించెను మహోన్నతుని సన్నిధిలో, మనసు పరవశించెను మహోన్నతుని సన్నిధిలో, మది ఆనంద డోలికలలో తేలియాడెను, మది ఆనంద డోలికలలో తేలియాడెను, మనసు పరవశించెను, మనసు ప్రస్తుతించెను, మనసు పరవశించెను, మనసు ప్రస్తుతించెను, మనసు పరవశించెను మహోన్నతుని సన్నిధిలో, మనసు పరవశించెను మహోన్నతుని సన్నిధిలో. ఓ ఓ ఓ సనా, ఓ ఓ ఓ సనా, ఓ ఓ ఓ సనా, ఓ ఓ ఓ సనా. మాధుర్య గాత్రాలతో స్తుతి స్తోత్ర గీతాలు, మాధుర్య గాత్రాలతో స్తుతి స్తోత్ర గీతాలు, విరి చందనముల సుగంధ పరిమళాలుగా, విరి చందనముల సుగంధ పరిమళాలుగా, నీదు సన్నిధానములో, నీదు ధ్యానామృతముతో, నీదు సన్నిధానములో, నీదు ధ్యానామృతముతో పులకించి పాడెదను ప్రభుని మార్గవగానము, పులకించి పాడెదను ప్రభుని మార్గవగానము, మనసు పరవశించెను మహోన్నతుని సన్నిధిలో, మనసు పరవశించెను మహోన్నతుని సన్నిధిలో, మది ఆనంద
మనసు ప్రస్తుతించెను, మనసు పరవశించెను మహోన్నతుని సన్నిధిలో. ఓ ఓ హోసన్నా, ఓ ఓ హోసన్నా, ఓ ఓ హోసన్నా, ఓ ఓ హోసన్నా. నీ కరుణ మేఘాలు ప్రేమామృత వర్షధారలై, నీ కరుణ మేఘాలు ప్రేమామృత వర్షధారలై, ఓడు మారిన జీవితమును చిగురింపచేసెను, ఓడు మారిన జీవితమును చిగురింపచేసెను. నీ మధుర సహవాసము నన్ను కృపలతో నింపెను, నీ మధుర సహవాసము నన్ను కృపలతో నింపెను. యుగ యుగాలు నీతో గడప నీ చెలిమి నాకు భాగ్యము, యుగ యుగాలు నీతో గడప నీ చెలిమి నాకు భాగ్యము. మనసు పరవశించెను మహోన్నతుని సన్నిధిలో, మనసు పరవశించెను మహోన్నతుని సన్నిధిలో. మరి ఆనంద డోలికలలో తేలియాడెను, మరి ఆనంద డోలికలలో తేలియాడెను. మనసు పులకరించెను, మనసు ప్రస్తుతించెను, మనసు పరవశించెను, మనసు ప్రస్తుతించెను, మనసు పరవశించెను మహోన్నతుని సన్నిధిలో, మనసు పరవశించెను మహోన్నతుని సన్నిధిలో. ఓ ఓ అందరం కలపండి. ఓ ఓ హోసన్నా, ఓ ఓ హోసన్నా, ఓ ఓ హోసన్నా, ఓ ఓ హోసన్నా, ఓ ఓ హోసన్నా. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. నూతన సంవత్సరంలో వాక్యం విని సంవత్సరం అంతా బలపరచబడుటకుగాను మీ ఆత్మ సహవాసం, మీ ఆత్మ అభిషేకం, మీ ఆత్మ యొక్క శక్తిని మాకు అనుగ్రహించమని, పొంచి ఉన్న అంధకార శక్తులను యేసు నామమున లయపరచమని, వినుచున్న బిడ్డలకు క్షేమమును లాభమును వాక్యము ద్వారా కలుగు చేయండి. ఇంకనూ ఎవరు మారు మనసు పొందకుండా, ఇంకనూ మిమ్మల్ని స్వకీయ రక్షకుడిగా అంగీకరించకుండా, ఇంకనూ మీ సహవాసమునకు, మీ చెలిమికి, మీ పరిశుద్ధతకు దూరంగా ఉన్నారు అట్టి వారందరినీ అయ్యా మీ సముఖమునకు తెచ్చుచున్నాం. వారి హృదయాల్లో మీరు జన్మించండి. యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా ఉన్న బిడ్డలందరూ కూడా దయచేసి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 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 దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, 2 చిన్న ఉపమానాలు చెప్పి ఈ రోజు వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. 2 ఉపమానాలు ఏంటంటే, మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఈ సంవత్సరంలో ఏ విధంగా మనము ప్లాన్ చేసుకుందాం, ఏ విధంగా బలోపేతం చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, ఒక వ్యక్తి బాగా పెద్ద చర్చ్ అనమాట, ఒక విదేశాల్లో, అది చాలా మంది ధనవంతులు కూడుకునేటువంటి చర్చి. ఆ చర్చి దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుతున్నారట, అయ్యా మీ చర్చి చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది, బాగా పాడుతూ ఉన్నారు, మీరందరూ చూస్తే ధనవంతుల్లా కనపడుతూ ఉన్నారు, సంఘం చూస్తుంటే చాలా రిచ్గా కనిపిస్తూ ఉన్నది, మందిరం కూడా చాలా రిచ్గా కనిపిస్తూ ఉన్నది, దయచేసి మీ సంఘంలో నన్ను సభ్యుడిగా
చేర్చుకోవాలని అర్జీ పెడుతున్నానని ఆయన ఏం చేశాడంటే ఒక రిక్వెస్ట్ లెటర్ ఆయన సంఘ కాపరి గారికి సంఘానికి పెట్టారట. ఆ సంఘ కాపరి గారు ఆయనను ఆద్యాంతము కింద నుండి పైకి చూసి అన్నారట, వచ్చే వారం రండి చెప్తాను అన్నారట. హల్లెలూయా. ఏమన్నారు? వచ్చే వారం రండి చెప్తామన్నారట. ఆయన వచ్చే వారం వచ్చి మరి ఆరాధన అంతా అయిందాకా ఉండి మళ్ళా చివరి దాకా దైవదాసుడు ప్రార్థన చేస్తున్నాడు. అంతా అయిపోయింది. అయ్యారు పోయిన వారం వచ్చి నేను మీకు ఒక అర్జీ విన్నపం పెట్టాను. నేను అదేంటంటే సంఘంలో నేను చేర్చబడాలని ఆశపడతా ఉన్నాను అన్నారట. మళ్ళా వారం రండి అన్నారట. ఇలాగ 4-5 వారాలు తిరిగారట. తిరిగినప్పటికీ కూడా ఆయన అన్నారట, అయ్యా మేము కౌరు పెడతాము, అంతవరకు మీరు కంగారు పడకండి అని చెప్పారట. హల్లెలూయా. ఏమన్నారు? అయ్యా మేము కబురు పెడతాము, అంతవరకు మీరు కంగారు పడకండి అన్నారట. ఒక 6 నెలలు పోయిన తర్వాత మళ్ళా వచ్చి ఆ యొక్క దైవజనులను సంఘ పెద్దల్ని ఆ బోర్డు కమిటీని కలిశారట. కలిసి అయ్యా నేను చాలా కాలం నుంచి నేను అర్జీ పెట్టుకుంటా ఉంటున్నాను, నన్ను సంఘంలోకి చేర్చుకోమని. మరి ఏం చెప్తారంటే ఆయన మళ్ళా చెప్తాం, కౌరు పెడతాం, మీరు కంగారు పడకండి, బాగా ప్రార్థన చేయండి అన్నారట. ఆయన కొద్ది దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నారట. ఇంకా కొంచెం సౌండ్ ఇవ్వండి కొద్దిగా. ఆయన బాగా ప్రార్థన చేసుకుంటా ఉన్నారట. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నారట. ఆ రాత్రికాల సమయంలో ఒక వృద్ధుల్లాగా ప్రభువులు వారు దర్శనమిచ్చి ఆయనతో మాట్లాడుతున్నారట. నా కుమారుడా, నువ్వెందుకు బాధపడుతున్నావు, దుఃఖపడుతున్నావు, ఎందుకు అన్నారట. ఎందుకంటే ఆ యొక్క ఆసామి చెప్పాడట, అయ్యా చాలా రోజులు బట్టి నేను సంఘంలో చేర్చబడడానికి నేను అర్జీ పెట్టుకున్నానండి. అయితే మరి నా యొక్క అర్జీని వారు స్వీకరించట్లేదు, నన్ను సంఘంలోకి రానివ్వట్లేదు అని ఆయన బాధపడ్డాడట. బాధపడుతుంటే ఆయన దర్శనం ఇచ్చిన ఆయన కూడా ఏడుస్తూ, అయ్యా 50 ఏళ్ళు బట్టి నన్ను అందులోకి రానివ్వట్లేదు, నిన్ను 6 నెలలు బట్టి రానివ్వనందుకే బాధపడుతున్నావు, నేనే ఆ సంఘానికి శిరస్సుల అధికారిని, నన్నే రానివ్వట్లేదు వాళ్ళు లోపలికి, ఇక నిన్నేమి రాణిస్తారు అని చెప్పారట. కనుక నీవు నీ దగ్గరున్నది ఏదో ఒకటి చూసుకొని విశ్వాసంతో వెళ్ళి నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వేం చేసుకుంటావు, కాపాడుకో అని చెప్పారట. హల్లెలూయా. కొంతమందికి మంది ఎక్కువ కావాలి, కొంతమందికి మంది ఎక్కువ కావాలి. జనం ఉంటేనే కానీ ఆవిడకి తృప్తి ఉండదు అనమాట అండి. తన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదో తనకి అక్కర్లేదు, కానీ కళ్ళ నిండా ఏం కనపడాలా? జనం కనపడాలి. జనంతో నీకేంటి? చచ్చిపోయే రోజు నువ్వు ఒక్కదాని వెళ్తావు, ఈ జనం అందరూ నీతో వస్తారా? నువ్వు ఒక్కదాని వెళ్తావు, అంతేనండి. ఎవరో 4 వస్తారు పెట్టుమోయడానికి, ఇంకో 10 మంది బాగా ప్రేమన్న వాళ్ళు ఏడుస్తారు. పెట్టిన తర్వాత సగం మంది ఏడుపు ఆగిపోద్ది. ఇంటికి వచ్చినప్పుడు సగం మంది ఏడుపు ఆగిపోద్ది. 3వ రోజుకి చాలా మందికి ఏడుపు ఆగిపోద్ది. 7వ రోజు దాకా ఏడ్చేది ఎవరితోనో ఉందంటే ఆయన భార్య ఏడుస్తుంది, భర్త ఏడుస్తాడు. అది పోయిందండి. పిల్లలు కూడా అంటారు, ఇంక పోయి నాన్న వస్తాడు ఇటమ్మా ఏడకంటారు వాళ్ళు. పోయిన అమ్మ వస్తుంది నాన్న ఏడకని వీళ్ళు అంటారు, అంతేనండి. 4 రోజుల తర్వాత ఏమవుద్ది? టీవీ సీరియల్ అందరూ నవ్వుకుంటాను చూస్తుంటుంటారు ఇంట్లో. ఏ ఇంట్లో ఎవరైతే చనిపోయారో ఆ ఇంట్లోనే అందరూ కూర్చొని ఏం చేస్తుంటుంటారు చెప్పండి? సినిమాలు చూస్తా, సీరియల్ చూస్తా, జోకులు చూస్తా, వాళ్ళు ఏం చేస్తుంటారు? హ్యాపీగా ఉంటారు, అంతేనా? పోయినప్పుడు తిడుతూ ఉంటారా పదే 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 పదే. నీ విశ్వాస జీవితము, నీ ఆత్మీయ జీవితము నీకు ఒక్కదానికే, నీకు ఒక్కడికే అర్థమైందండి సంబంధం ఉంటుంది. ప్రజలతో నీకేంటి? ప్రజలతో పెట్టుకోవద్దు. నరకానికి జోగుపోయేవారు బోల్డ్ మంది ఉన్నారు కదా. 2 మార్గాలు చెప్పాడు. 1 ఇరుగు ద్వారము, 2 విశాలమైన ద్వారం. విశాలమైన ద్వారాన్ని పోవారట అనేకులు. లోకంలో 90% వాళ్ళే, ఒక 10% ఇరుకు మార్గము అనబడిన యేసుక్రీస్తు చెప్పిన మార్గములో నడిచేవారుగా ఉన్నారు. కనుక నువ్వే మార్గంలో నడుస్తావు అన్నది నువ్వు నిర్ణయించుకోవాలి. ఇరుకు మార్గం కావాలా, విశాలమైన మార్గం కావాలా? హల్లెలూయా కదా. మొదటి ఉపమానంలో మనకేమర్థమైందంటే ఆత్మీయ జీవితాన్ని నువ్వు బలపరుచుకోవడానికి నీ ప్రక్కన ఉన్న చిన్న మందిరం చాలు, చిన్న దైవదాసుడు చాలు, అక్కడ 10 మంది ఉన్నా చాలు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పాలరాతి మందిరాల కొరకు చూడొద్దు, సూటు బూట్లు వేసుకున్న వాళ్ళ కొరకు నువ్వు చూడొద్దు.
అర్థమైందా? కేవలం దేవుని వాక్యాన్ని హెచ్చరికలతో కూడింది నీకు చెప్పి నిన్ను బలపరిచే వారి మీద దృష్టి పెట్టు. నీ ఆత్మీయ జీవితం 2025 బాగుంటుంది. రెండవది ఏంటంటే, నాలాంటి పాస్టర్ గారు ఒక చర్చ్ గట క్రొత్తగా వెళ్ళారట ఉద్యోగం చేయడానికి, పాస్టర్ పని చేయడానికి. వెళితే సంఘ పెద్దలందరూ, డీకన్స్, అషర్స్, బిషప్లు, లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉంటారు కదండి, సండే స్కూల్ డైరెక్టర్లు, యూత్ డైరెక్టర్లు, ఉమెన్ ఫెలోషిప్ డైరెక్టర్లు, యవనస్తుల డైరెక్టర్లు, వీళ్ళందరూ వచ్చారట అండి. వచ్చి చర్చిలో అన్ని వింగ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారంట పాస్టర్ గారు. ఇది స్త్రీల సమాజం, ఇది యవనస్తుల సమాజం, ఇదేమో మామూలు. అయితే పాస్టర్ గారి ఉత్సాహంగా వింటూ ఉత్సుకతతో సండే స్కూల్ పిల్లల దగ్గర కూడా తీసుకెళ్ళి, ఈయనండి సండే స్కూల్ టీచర్, ఒక మామూలుగా నడపండి, చాలా బాగా నడుపుతాడండి, ఈ పిల్లలు ఎలా ఉన్నారంటే ఎంత హైఫైగా ఈయన తీసుకునే జాగ్రత్త అంతా ఎంత కాదంటే, ఈయన ఒరే నాయన బాబు ఎరుకో వాళ్ళు ఎవరు పడగొట్టారు అని అడిగారంట. ఎవరిని? ఒక అమ్మాయిని లేపి. పాస్టర్ గారండి అస్సలు నాకు తెలదండి, పడగొట్టలేదండి, నాకు తెలియదండి అన్నారట. అంటే డైరెక్టర్ గారు ఏంటంటే, ఆ పిల్ల అలాంటిది కాదు సార్, ఒకరోడు ఎవడైనా చేసి ఉంటాడండి వెధవా అన్నాడంట. అప్పుడు మోతిమేరు ఉంటాడు కదా, పెద్దోడు ఉంటాడు కదా, ఆయన ఒకటి చూసే, అబ్బాబ్బే మన చర్చిలో అలా ఎరుకోగోడు పడుకోవట్టాడు ఎవడు లేడండి. ఈ లోపల ట్రెజరర్ గారు ఉన్నారు కదా, ధనాన్ని చూసేవాడైనా, సార్ కమిటీలో బట్టి శాంక్షన్ చేయిస్తాను సార్ డబ్బులు, ఆ గోడని తిరిగి కట్టిందానండి, మీకు ఎందుకండి, మీరు ఆడికి పట్టించుకోకండి. అప్పుడు పాస్టర్ గారు కింద కూలి పడిపోయి, ఎరుకో గోళ్ళు ఎవరు పడగొట్టారో వీళ్ళకి తెలియలేదు. అర్థమైందండి? ఎవరికి తెలియలేదు ఎరుకో గోళ్ళు ఎవడు పడగొట్టాడు అంటే వాడు ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఆలోచన చేయండి. నీవు జీవించుచున్నావన్న పేరున్నది కానీ నీవు మృతుడవే. నువ్వు జీవించుచున్నావన్న పేరుంది కానీ మృతురాలువే. నువ్వేవో చేస్తున్నావు, నీకు ఇష్టమైన పనులు, దేవునికి ఇష్టమైన పని ఒకటి చేయట్లేదు. ఈ నూతన సంవత్సరాన్ని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకి ఇష్టమైన పనులు మనం చేయకూడదు, దేవునికి ఇష్టమైన బ్రతుకు జీవితం మనకు కావాలి. అటు ఆత్మీయ జీవితం ఈ 2025 సంవత్సరంలో దయచేయమని మనమును ప్రభువుని అడుగుదాం. చూడండి, మొదటగా వాక్యం తెరిచి హబక్కూకు 3:2, హబక్కూకు 3:2 చూడండి. ప్రభునందు పిల్లారా, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుంటుండగా నీ కార్యములు నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకోను. దేవుడు రానయుంటా ఉంటున్నాడని దైవజనులు అందరూ ఘోష పెడుతున్నారు, ఏడుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మరి సంవత్సరాలు జరుగుతున్నాయి నీ ఆత్మీయ జీవితంలో. ప్రభువు రాజు ఇప్పుడే అయితే ఎదుర్కొనడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఎన్నో సంవత్సరాలు మన మీదకు వచ్చి వెళుతూ ఉన్నాయి, మంచిది. కానీ నీ సిద్ధపాటు ఆత్మీయంగా ఎలా ఉన్నది? యోచన చేసుకోవలసిన అవసరము మనకున్నది. సంవత్సరాలు చాలా గడిచిపోతూ ఉన్నాయి. ఇంకో సంవత్సరం నీ మీదకి వచ్చిందంటే నువ్వు ముసలిదాన్ని అయిపోయావని అర్థం చేసుకోవాలి. నూతన సంవత్సరం వచ్చిందని ఆనందం చేస్తున్నా కానీ నువ్వు నీకు ముసలిదాన్ని వచ్చేసిందని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు పెద్దదాని అయ్యావని జ్ఞాపకం చేసుకోవాలి. వయసు వస్తుందా మనకి, పోతుందా? చెప్పండి. పోతుంది. చిన్నపిల్లలకు వస్తుంది, పెద్దోళ్ళకి పోతుంది. చిన్నపిల్లలకు వస్తుంది, పెద్దోళ్ళకి పోతా ఉన్నది. పోతున్న వయసు వాడు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు సంవత్సరాలు జరుగుతున్నాయి, ఎలాగుంది నా ఆధ్యాత్మిక జీవితము, ఆత్మీయ జీవితము, ఇది జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని అంటున్నాడు, హబక్కూకు అంటున్నాడు, ఏమంటున్నాడు? నిన్ను కూర్చిన వార్త విని నేనేం చేస్తున్నాను? మరి మనకు భయం ఉందా? మరి మనకు భయం ఉందా? ఏది మానట్లేదు. అబద్ధాలు, మోసాలు, దగ, కుట్రలు, కుసిద్ధాలు ఏది మానట్లేదు. దేవుడు అంతరంగ శుద్ధిని కోరుకుంటున్నాడు. దేవుడు ఏం కోరుతున్నాడు? అంతరంగ శుద్ధిని కోరుతున్నాడు. హృదయ శుద్ధిని కోరుతా ఉన్నాడు. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయమని దావీదు గారు చెప్తా ఉన్నారు.
ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడు అడుగు పెట్టినా మొట్టమొదటి గేట్ దగ్గర ఏమనుకోవాలో తెలుసా? దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. మీకు ఆయాసకరమైనటువంటి జీవితమును బ్రతుకును నాలో నుండి తీసివేయము. సమ్మతి గల మనస్సు నాకు దయచేయము. మరలా నీ రక్షణ ఆనందాన్ని నూతనంగా కలుగు చేయండి. నూతనంగా రోజు నూతనంగా కనపడాలి దేవునికి. నూతనంగా ఉండే బిడ్డలంటే దేవునికి చాలా ఇష్టం. నూతనంగా ఉండేవారంటే చాలా ఇష్టం. నూతన హృదయములు కలిగిన వారంటే దేవునికి చాలా ఇష్టం. హల్లెలూయా. అందుకంటున్నాడు, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని భయపడుతున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యాలు నూతన పరచండి. సంవత్సరాలు జరుగుతుండగా దాన్ని తెలియజేయండి. కోపిస్తూనే వాత్సల్యాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. కోపడకండి నా మీద. మీ వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ పాపాలు అతిక్రమాలు ఒకవేళ మీకు ఆయుష్కరంగా ఉన్నాయేమో దయచేసి కోపిస్తేనే వాత్సల్యాన్ని నా మీద చూపించండి. నా జీవితాన్ని నూతన పరచండి, బ్రతుకు నూతన పరచండి, కుటుంబాన్ని నూతన పరచండి, భవిష్యత్తును నూతన పరచండి, ప్రణాళికలు నూతన పరచండి, మార్గాలు నూతన పరచండి, ఆలోచనలు నూతన పరచండి, పరిపాట్లను నూతన పరచండి. నూతనమైనటువంటి ఆశీర్వాదాలు, నూతనమైనటువంటి దీవెనలను నాకు దయచేయండి అని మనం ఏం చేయాలంటే దేవుని యొద్ద అడగవలసిన వారుగా మనం ఉంటున్నాం. రెండవదిగా మనం చూస్తే కీర్తన 65:11 అంటున్నాడు, సంవత్సరమును దయా కిరీటము ధరింపజేసేదివి, దాని యొక్క జాడలు సారము వెదజల్లుతున్నవి. సంవత్సరమునకు దయా కిరీటాన్ని దయచేసి మన యొక్క శిరస్సు మీద పెట్టాడు దేవుడు. మరి యొక్క సంవత్సరాన్ని దయా కిరీటంగా చేసి మీ యొక్క శిరస్సుల మీద పెట్టాడు. హల్లెలూయా. ఏం పెట్టాడండి దేవుడు? మరి ఒక నూతన సంవత్సరాన్ని దయతో నింపి కిరీటముగా ఏం చేశాడంటే మన యొక్క తల మీద పెట్టాడు. ఈ 365 రోజులు మీ కిరీటాన్ని దేవునికి చూపిస్తారా, లేదంటే టంకు పెట్టులో మూతేసి దాచి వస్తారా? చెప్పండి, చూపిస్తారా? ఎలా చూపిస్తారు? ఆయన సన్నిధిలో మీ కిరీటం కనబడుతూ ఉంటుండాలి. అది దగదగదగ మెరుస్తూ ఉంటుండాలి. పరిశుద్ధతతోనూ, పవిత్రతతోనూ, యథార్థతతోనూ, భక్తితోనూ, నీతితోనూ, అర్థమైందండి? వెలుగు ఫలంతో, సమాధాన ఫలముతో, నీతి ఫలముతో అలంకరించబడి ఆ కిరీటము దేవునికి కనబడుతూ ఉండాలి. నా కుమార్తె, నీకు ఇచ్చిన కిరీటమును బహుభద్రంగా దాచుకుంటున్నావు, ఎవడును అపహరించకుండా. నాకు చాలా సంతోషంగా ఉంది నా కుమార్తె అని దేవుడు చెప్పాలి. నా కుమారుడా, నీ యొక్క శిరస్సు మీద నేను పెట్టినటువంటి అపరంజి అనేటువంటి నీతి కిరీటం, మహిమ కిరీటం నువ్వు చాలా భద్రంగా కాపాడుకుంటున్నావు. నీ సత్ప్రవర్తన ద్వారా నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇదిగో 365 రోజులు కూడా నీ కిరీటాన్ని ఎవరు తాకకుండా, ఎవరు అపహరించకుండా నువ్వు దాచుకుంటున్నావు. నాకు చాలా సంతోషంగా ఉన్నది అని దేవుడు చెప్పగలగాలి. నా కుమారుడి పేరు, నా కుమార్తె పేరు జీవ గ్రంథంలో నేను రాయిస్తున్నాను అని దేవుడు చెప్పగలగాలి. హల్లెలూయా. దేవుడు మనకు సంవత్సరాన్ని దయా కిరీటం ఇచ్చాడు. ఈ సంవత్సరం అనే దయా కిరీటం ద్వారట ఈ సంవత్సరం అంతా జాడలు సారము వెదజల్లుతూ ఉండాలి. జాడలు అంటే అడుగు జాడలు అంటాం కదా, అలాగట వెళుతున్న కాలం అట మనల్ని గురించి సాక్ష్యం ఇవ్వాలట. ఎలా ఉండాలా సాక్ష్యము? సువాసన భరితంగా ఉండాలి. అబ్బా, మంచి సహోదరి, మంచి సహోదరుడు, నో రిమార్క్స్ అట్ ఆల్. వారి జీవితంలో ఏమి లేవు, రిమార్కులు లేవు కదా. కొంతమంది చక్కటి పెర్ఫ్యూమ్స్, చక్కటి అత్తర్లు వాళ్ళు కొట్టుకొని వెళతా ఉన్నప్పుడు కొంత దూరం వెళ్ళేదాకా కూడా అదండి చక్కటి సువాసన వచ్చి భలే ఉందిరా స్మెల్ అంటాం కదండి. కొన్నిసార్లు లిఫ్ట్లో నుంచి వెళ్ళేటప్పుడు కొంతమంది కదా, ఆ లిఫ్ట్లో మనం ఉంటాం కదండి, ఒక 2 నిమిషాలు ఆ వాసన మనల్ని కూడా పట్టుకొని ఏం చేస్తుందంటే ఆ వాసన మన దగ్గర నుంచి కూడా ఇతరులకు వస్తుంది. హల్లెలూయా. చూసారా, పరిమళానికి సువాసనకు మాత్రమే ఆ గుణం ఉన్నది. దుర్గంధానికి కూడా ఉంది. ఎవరో షూతే ఏదో తొక్కొచ్చారు, పొరపాటున మన కాలు కూడా దాన్ని తొక్కింది అనుకోండి, అప్పుడు ఎలా వస్తుందండి? రే ఎవడో తొక్కొచ్చాడు ఇక్కడ అంటారు కదండి. అంటారా అనరండి? అబ్బా భలే తొక్కొచ్చాడు, అంత సువాసన అంటాడు ఎవడన్నాను. చూడండి రా ఎక్కడో ముక్కు అదిరిపోతుందిరా బాబు అంటాం కదండి. అంటామా అనమా? సువాసన వచ్చినా అన్నాం అబ్బా ఎంత బాగుందో అని. దుర్గంధం వస్తే ఏమంటున్నాము? చిచి ఎవడో అంటారా అనరా?
ఇప్పుడు ఈ రెండాట్లో ఏ విధంగా సంవత్సరం అంతా నాడాలి మన జీవితాలు? సువాసన భరితంగా ఉండాలా, దుర్గంధ భరితంగా ఉండాలా? 25వ తారీఖు డిసెంబర్ ఒకటే సుగంధంగా ఉండి, 1వ తారీఖు ఒకటే జాన్యువరి సుగంధంగా ఉండే, తదిమ రోజులనే దుర్గంధంగా ఉంటేనో చెప్పండి. ఆ 2 రోజుల పరిస్థితులవేనా? 365 రోజులు మనం ఎలా ఉండాలంటే దేవుని దృష్టిలో పరిశుద్ధంగానే ఉండాలి. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే మొదటి దినవృత్తాంతాలు 16:34 యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము తనకు భయపడే వారి మీద ఉంటుంది. దేవుని కృప నీ జీవితాంతం ఉండాలంటే నువ్వు దేవునికి ఎల్లప్పుడూ భయపడేవాడుగా, భయపడేదానిగా ఉండాలా. నువ్వు పనిలోనూ భయపడాలా, ఇంట్లోనూ భయపడాలి, సంఘంలోనూ భయపడాలి, సమాజంలోనూ భయపడాలి. దేవుని కృపను మించినటువంటి ఆశీర్వాదము మరొకటేమీ లేదు. నీ దయ లేని క్షణము, నీ కృప లేని క్షణము నీ ఉండలేనయ్యా అని చక్కగా పాటలు పాడుకుంటాం కదా. దేవుని కృప లేకుండా ఎవరు ఈ లోకంలో జీవించలేరండి. దేవుని కృప ఉంటేనే ఊపిరితో ఉండగలం. దేవుని కృప ఉంటేనే 2026 సంవత్సరం నూతన వస్త్రాన్ని చూడగలుగుతాం. దేవుని కృప లేకపోతే ఎవరు ఎప్పుడు ఈ సంవత్సరంలో మరి పిలువబడతామో వెడతామో మనకు తెలియదు. అందుకనే ప్రభా ఏమున్నా ఏమి లేకపోయినా నీ కృప నాకు ఇచ్చి ఆయుష్ ఉంచండి అని ప్రార్థన చేసుకోవాలి. రోజు నీ కృప నాకు ఇచ్చి ఆయుష్ ఇవ్వండి అని ప్రార్థన చేసుకుంటే అదే గొప్ప ఆశీర్వాదం. ఆ రెండు లేవనుకోండి, మనం అన్నీ కలిగి ఉన్న వ్యర్థమే. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకునే వానికి ఏమి. ఒక ధనవంతుడు లాజరు గారి కథ యేసుప్రభులు వారు చెప్పారు. అన్నీ ఉన్నాయి. ధనవంతుడు చనిపోయాడు. ఎక్కడ పడ్డాడు? నరకములో పడ్డాడు. ఏమీ లేనటువంటి లాజరు గారు దేవుని యందు భయభక్తులు కలిగి ఎక్కడున్నారు? దేవుని సన్నిధిలో ఉన్నారు, నిత్య రాజ్యంలో, దైవరాజ్యంలో. నీకేమున్నా ఏమి లేకపోయినా దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించగలిగేటువంటి పూర్ణమైనటువంటి, అర్థమైందండి, పూర్ణమైనటువంటి ఆ యొక్క బలము కలిగి, అధికారము కలిగి, పూర్ణమైనటువంటి ఆ యొక్క ఏమనాలి, పూర్ణమైనటువంటి ప్రవేశము నువ్వు కలిగి ఉండాలి దేవుని యొక్క సన్నిధిలో. ఏమున్నా ఏమి లేకపోయినా నువ్వు అన్నీ కలిగి ఉన్నావు. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి అవకాశం లేకుండా ఉన్నామనుకో, ఎక్కడికి వెళ్తాము? 2 స్థలాలు ఉంటాయి. ఒకటి పరలోకము, 2 నరకము. నరకానికి వెళ్ళాలంటే మనుషులు ఎలా ఉన్నవాళ్ళు అలా నేరుగా వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. పరలోకానికి వెళ్ళాలంటే భక్తి జీవితం మనకు చాలా అవసరం. అది లాజరును చూచి మనం నేర్చుకోవచ్చు. లాజరు పేదవాడే కానీ లోకమందు నీతిమంతుడిగా ఉన్నాడట. ఆమేన్. ఎలా ఉన్నాడు? పేదవాడుగా ఉన్నాడు కానీ ఎలా ఉన్నాడు? నీతిమంతుడిగా ఉన్నాడు. ధనవంతుడు అన్నీ కలిగి ఉన్నాడు కానీ ఆయన ఆధ్యాత్మిక జీవితంలో దరిద్రత కలిగి ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దరిద్రత కలిగి ఉన్నాడు. అందుకనే 7 సంఘాలకి దేవుడు వర్తమానం ఇస్తూ, నువ్వు ధనవంతుడు అనుకుంటున్నావు, ధనవంతురాలు అనుకుంటున్నావు, కానీ నీవు దరిద్రురాలివి, దౌర్భాగ్యుడివి, దౌర్భాగ్యరాలవి. ఎందుకంటే నీవు నా యందలి భయభక్తులు కలిగి నీవు లేవు అని వేదన చెందుతాడు ప్రకటన గ్రంథంలో దేవుడు. బుద్ధి తెచ్చుకో అంటాడు. కాటుగా కొనుక్కో, నేను అమ్ముతాను నీ కన్నులకు, కళ్ళు మూసుకుపోయాయి నీకంటాడు. నువ్వు ఇంకా దిశమలతో ఉన్నావంటున్నాడు. మనం అనుకుంటున్నా, అయ్యో ఎంత ఖరీదైన పట్టు చీర కొనుక్కున్నాను, పాస్టర్ గారు 25,000 కట్టుకొని వస్తే, నగలెట్టుకొని వస్తే దిశమలతో ఉన్నాను అంటున్నారు ఏంటండి అని మీరు అంటారు కదా. మీ దిశమలలు నా దిశమల నాకు కనపడట్లేదు. ఎవరికి కనపడుతున్నాయి? దేవుని కనపడుతున్నాయి. ఎందుకు కనపడుతున్నాయి దిశమల? దిశమల ఎందుకు కనపడుతుంది? బేర్ బాడీ కనపడుతుందంట దేవునికి. ఎందుకు కనపడుతుందో చెప్పాలి. ఎందుకంటే దేవుడిచ్చిన రక్షణ వస్త్రం లేదు, దేవుడిచ్చినటువంటి మహిమ వస్త్రం లేదు, దేవుడిచ్చినటువంటి పెండ్లి వస్త్రము లేదు. దేవుడు కొన్ని వస్త్రాలు ఇచ్చాడు మనకి. ఆ వస్త్రాలు కంపల్సరీ మన మీద దేవునికి కనపడాలి. మనం అనుకుంటున్నాం, నా యొక్క ఆ కబ్బోర్డ్లో, వార్డ్బోర్డ్లో బోర్డు బట్టలు ఉన్నాయండి, వచ్చి చూడండి. నా కళ్ళు కాదు, మీ కళ్ళు కాదు, నా కళ్ళు పెట్టుకుని చూడండి ఎన్ని బట్టలు. ఈ బట్టలు కాదు, దేవుడిచ్చేటువంటి వస్త్రములు. ఆ వస్త్రములు మనం సంపాదించుకొని నిత్యము అవి దేవునికి కనపడేలాగా చూడాలి. కనుక దేవుడు దయాళుడు,
ఆయన కృప నిత్యము మన మీద ఉంటుంది. ఎలా ఉంటుందో తెలుసా? ఆయనకు భయపడేవారి మీద, పవిత్ర జీవితం కలిగిన వారి మీద. 4 ద్వితీయోపదేశకాండం 11-12. దేవుని కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ ఎక్కడున్నాయట? మన మీద ఉండాలట. ఉండాలా వద్దా? ఇవాళే ఉండి తర్వాత తీసే ప్రభువా అదమా? దేవుని కన్నులు, దేవుని కన్నులు, దేవుని కృప, దేవుని దయ, దేవుని వాత్సల్యత మన మీద లేదనుకోండి, ప్రభునందు పిల్లరా, మన జీవితాలు అతలాకుతలం అయిపోతాయి. కనుక ప్రభా ఈ రోజు మొదలుకొని మళ్ళా 2026లో జనవరి 1వ తారీఖు వరకు కూడా అప్పుడే కాదు కానీ ఎల్లప్పుడూ మీ కనుదృష్టి మా మీద ఉంచండి, మా పనుల మీద ఉంచండి, మా అవసరత మీద ఉంచండి, అగ్రతల మీద ఉంచండి, మా కుదువుల మీద ఉంచండి, కొరతల మీద ఉంచండి, మా కుటుంబాల మీద ఉంచండి, నా భర్త మీద ఉంచండి, నా భార్య మీద ఉంచండి, నా బిడ్డల మీద ఉంచండి, నా కోడల మీద ఉంచండి, అల్లుడి మీద ఉంచండి, మనవల మీద ఉంచండి, మనవరాట మీద ఉంచండి, మా అధికారుల మీద ఉంచండి, నా చేతి బండ్ల మీద ఉంచండి, నా మార్గాల్లో ఉంచండి, నా వాహనాల మీద ఉంచండి. మీ కనుదృష్టి కానీ మా మీద లేకపోతే ప్రమాదాలు ప్రవ్వా, ప్రమాదాలు ప్రవ్వా, ప్రమాదాలు ప్రవ్వా. ఆ ప్రమాదాలకి గురవకుండా, ఆ రోగాలకి వ్యాధులకు గురవకుండా దయచేసి మీ కనుదృష్టిని మా మీద ఉంచండి. ఇంకోటండి, దేవుని యొక్క కనుదృష్టి పాపము చూడలేనంత నిష్కళంకమైందండి. ఆయన కనుదృష్టి మన మీద ఉండాలంటే ఆ వ్యక్తి దేవుని యొక్క దృష్టిలో ఎలా ఉండాలంటే దేవుని కనుదృష్టి ఎలా ఉండాలా? ఎలా ఉండాలి? నిష్కల్మషము. పాలు నిష్కళంకంగా ఉంటాయి. ఒక్క వెంట్రుక పడితే ఏమవుతుంది చెప్పండి? పాడవుతాయి. దేవుడు అంటున్నాడు, నీ మనస్సాక్షి నాకు అట్ట కనపడాలి, నీ మనస్సాక్షి నాకు అట్లు కనపడాలి. లోపము లేనిదిగా, నిర్మలమైనదిగా నీ మనస్సాక్షి నాకు కనబడితే నువ్వేం అడుగుతున్నావో ఇమ్మీడియట్గా ఐ హావ్ టు రిలీజ్. నువ్వు అడుగుతున్న వాటికంటే, ఊహిస్తున్న వాటికంటే కూడా నేను నీకు ఇవ్వబోతూ ఉన్నాను. ఎందుకో తెలుసా? నువ్వు పవిత్రుడవు, నువ్వు పవిత్రురాలువి. నువ్వెవరిని అడగక్కర్లేదు, యాచించక్కర్లేదు, దేహేనక్కర్లేదు. నేను నీకు ఇస్తాను నా కుమారుడు, నా కుమార్తె. బికాజ్ యు ఆర్ మై బిలవ్డ్ డాటర్, బికాజ్ యు ఆర్ మై బిలవ్డ్ సన్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నువ్వు అడగక ముందే, నా దగ్గరికి చేరక ముందే, నీ హృదయంలో వాంఛ కలుగుతున్నప్పుడే నాకు అర్థమైపోయింది, నేను నీకు ఇస్తానంటాడు దేవుడు. హల్లెలూయా. అందుకని దేవుని పిల్లలుగా మొదట మనం ఏం చేయాలంటే, మొదట ఆయన నీతిని సమాధానాన్ని వెతకండి. 6:33 మత్తయి. మొదట ఆయన నీతిని సమాధానాన్ని వెతకండి, పిమ్మట అన్ని మీకు, అన్ని అన్నాడుగా, కొన్ని అన్నాడా? అన్నిని. ఆ అన్ని మనకు దొరకాలంటే, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే దొరకాలంటే దేవుని నీతిని, దేవుని సమాధానాన్ని వెతకాలి. దేవుని సమాధానం ఆయన మందిరంలో దొరుకుతుంది మనకి. దేవుని నీతి మన వ్యక్తిగత జీవితాల్లో ఉండాలి. హల్లెలూయా. దేవుని నీతి ఏం జరగాలి చెప్పండి? మన జీవితాల్లో జరగాల. 4 వ్యక్తులు హెలికాప్టర్లో వెళ్తున్నారు, దయచేసి వినాలి. ఒకరు టీచర్ గారు వృద్ధుడు, ఒకరు పైలట్ హెలికాప్టర్లో, ఒకరు స్టూడెంట్, ఒకరేమో పొలిటీషియన్. బాగా వెళ్ళిపోతుంది, చాలా 30,000 మీటర్ల ఎత్తులో. సడన్గా హెలికాప్టర్ ఇంజిన్కి ప్రాబ్లం వచ్చి ఆయన పైలట్ అంటున్నాడట, మైక్లో చెప్తున్నాడట, ప్రమాదం వచ్చింది, ఇది కూలిపోబోతుంది. ఇందులో పారాచూట్లు 3 ఉన్నాయి, మనం 4 ఉన్నాం కనుక నేను పైలట్ని, దేశానికి చాలా అవసరం కనుక నేను దూకేస్తున్నానని పైలట్ పారాచూట్ చుట్టుకుని ఫాట్మని దూకేశాడట. గిర్రు 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 తిరుగుతూ ఉంటుండగా పొలిటీషియన్ అన్నాడట, అబ్బాయి నేను దేశానికి చాలా అవసరం, ఆ ఉద్యోగానికి హెలికాప్టర్కి ఫ్లైట్స్కి అవసరం, కానీ నేనైతే దేశానికి చాలా అవసరమని 6కి దొరికిన బ్యాగ్ కట్టుకుని దడాలు దూకేశాడట. అర్థమైందా? ఇంకొకటే ఉంది, ఇంకొకటే ఉంటేను టీచర్ గారు చెప్తున్నారట అబ్బాయితో, నాయన నేను ముసలివాడిని, చాలా జీవితాన్ని చూశాను, నువ్వు పిల్లాడివి, వాళ్ళు భవిష్యత్తు చూడాల్సి ఉంది, ఈ పారాచూట్ నువ్వు తగిలించుకొని దూకేసినానా, నేను చనిపోయినా నన్ను ఎవరు అడగలే అంటే, ఈ స్టూడెంట్ చిన్న అబ్బాయి 9th క్లాస్ 10th క్లాస్ చదువుతున్న అబ్బాయి నవ్వుతూ చెప్తున్నాడట, ఏం పర్లేదండి టీచర్ గారండి, ఈ పొలిటీషియన్ దూకేశాడు కదా, కంగారులో నా స్కూల్ బ్యాగ్ కట్టుకొని దూకేశాడు కిందకి.
స్కూల్ బ్యాగ్ కట్టుకొని కింద దూకేశాడండి. ఇంక పారాచూట్లు 2 ఉన్నాయండి, మీరు నేను చక్కగా పారాచూట్లు తగిలించుకొని చక్కగా వెళదామండి. నీతి, అందులో కూడా నీతి ఉంది. యోచన చేయాలి. దేవుడు నీతిమంతులను యథార్థవంతులను మరణము నుండి ఏం చేస్తాడు? రక్షిస్తాడు, తప్పిస్తాడు. అక్కడ కాపాడటా లేదా? కనుక ప్రభునందు పిల్లారా, దేవుని యొక్క కన్నులు మన మీద ఉన్నాయి. 5వదిగా చూస్తే ద్వితీయోపదేశం 28:8లో నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ ఆయన కృప నీవు కలిగి ఉంటావు. నువ్వు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలం అవ్వాలి, ఫలభరితం అవ్వాలంటే ఆయన యందు భయభక్తులతో నువ్వు జీవించాలి. హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఏదంటే చెయ్యి, అది ఫుల్ఫిల్డ్ గా ఉండాలి, బ్లెస్డ్ గా ఉండాలి, ఫ్రూట్ఫుల్ గా ఉండాలి. అంటే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలి. నువ్వు మోకరించి ఇలా ప్రార్థన చేసి అడగానే దేవుడు తదాస్తు అనగలగాలి. హల్లెలూయా. మై చైల్డ్, ఐ నో యువర్ డిజైర్, యు ఆర్ డిజర్వ్డ్ ఫర్ ఇట్. నువ్వు అర్హుడు ఇది పొందడానికి. యు ఆర్ డిజర్వ్డ్, నువ్వు పొందడానికి అర్హురాలువి. ఐ నో యువర్ డిజైర్, ఐఎమ్ గోయింగ్ టు ఫుల్ఫిల్ వాట్ యు ఆర్ ఆస్కింగ్ అకార్డింగ్ టు మై విష్ అండ్ మై విల్. నా యొక్క ఉద్దేశ ప్రకారంగా, చిత్త ప్రకారంగా నువ్వు అడుగుతున్నావు కనుక ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్, ఐఎమ్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఇట్. ఇది నేను చేస్తాను, ఇది నీకు ఇస్తాను. బికాస్ యు ఆర్ మై ప్రెషియస్ చైల్డ్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నేను ప్రేమిస్తాను అంటున్నాడు. మలాకి 3:10 అంటున్నాడు, పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు మీకు నేను దయచేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడండి? పట్టజాలనంత ఆశీర్వాదాలు, పట్టజాలనంత ఆశీర్వాదాలు మీ మీద నేను కృమ్మరిస్తాను అంటున్నాడు. ఎలా కృమ్మరించబడతాయి చెప్పండి? ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలనాన్ని విస్తారమైన దీవెనలు మీ మీద నేను కృమ్మరిస్తాను. హల్లెలూయా. చూసారండి? అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఎవరు సెలవిస్తున్నారు ఈ మాట? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఆకాశ వాకిండ్లు తెరుస్తానండి, పట్టజాల ఆశీర్వాదాలు మీకు ఇస్తానండి అని. హల్లెలూయా. మరి ఆ టైప్ ఆఫ్ ఆశీర్వాదాలు పొందాలంటే నీ జీవిత స్టైల్ కూడా ఆ టైప్ ఆఫ్ బ్లెస్సింగ్స్ పొందడానికి అనువుగా ఉండాలి. అర్థమైందండి? ఇప్పుడు రిజర్వాయరు పట్టేంత నీరు కావాలంటే కొండలు దొలిచి, అర్థమైందండి, కొండలను దొలిచి ఏం చేస్తారంటే ఒక ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ రిజర్వాయర్. ఒక చెరువును రిజర్వాయర్ అంటారా? ఒక కుంటను రిజర్వాయర్ అంటారా? అనరు కదండి. రిజర్వాయర్ అంటే ఎంత నీరు ఉంటుందండి చెప్పండి? వర్షాలు లేనప్పుడు రిజర్వాయర్ లో నుంచే గేట్లు విప్పి ఏం చేస్తారు? నీటిని పొలాలకు విడిచిపెట్టి పొలాలు సస్యశ్యామలంగా ఉండడానికి చూస్తారు. దేవుడు అంటున్నాడు, ఆకాశంలో కూడా ఒక రిజర్వాయర్ ఉన్నది. ఆకాశంలో కూడా ఏమున్నది? ఒక రిజర్వాయర్ ఉన్నది. అది ఏంటంటే అది ధననిధి, దేవుని ధననిధి. దేవుని ధననిధి యొక్క గేట్లు విప్పాలి అంటే నీ యొక్క భూమి అనబడిన నీ హృదయము ఆయన చేత మేలుల చేత నింపబడే విధంగా ఉండాలి, ఆశీర్వాదాల చేత నింపబడే విధంగా ఉండాలి. నువ్వు విత్తనవాడు అనుకో, దేవుడు ఏ విధంగా గేట్లు విప్పుతాడు? నీవు విత్తని దానం అనుకో, దేవుడు గేట్లు ఎలా విప్పుతాడు? నీ జీవితంలోకి అవి విప్పబడాలి. ఆకాశ వాక్యంలో అనబడిన తూములు విప్పబడాలి అంటే నీవు దేవునికి, అర్థమైందా, ఇచ్చేదానవగా ఇచ్చేవాడవగా నీవు ఉండాలి. ఇచ్చుటన్నది నీవు పుచ్చుకొనుట కొరకే. ఇచ్చుటన్నది నీవు పుచ్చుకొనుట కొరకే. నీకు భూమి ఉన్నది, నువ్వు విస్తారంగా విత్తనాలు చల్లితే నీకు పంట విస్తారంగా వస్తున్నది. దేవుని యొక్క రాజ్యము విస్తారంగా కట్టబడ్డానికి పిసనితనం కాక, విసుగు కొనక, అర్థమైందా, కుదిలించగా నిండారులుగా నువ్వు ఇస్తే మంచి మనస్సాక్షితో దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను నిండారులుగా ఆశీర్వదిస్తాడు. నీవు ఊహించినటువంటి ఫలము నీకు ఇస్తాడు. ఇస్సాకు ఒక దేశంలో ఉన్నాడు, కరువు వచ్చింది, వర్షం లేదు, గింజలన్నీ అయిపోయాయి. కానీ దేవుడు చెప్పాడట దర్శనమందు, ఆ యొక్క బీడు భూమిలో నీ దగ్గర ఉన్న విత్తనాలు చల్లు చాలు అన్నాడట. ప్రభువా వర్షం లేదంటే నీకు అనవసరమైన పని అది. నేను నీకేం చెప్తున్నాను? విత్తనాలు చల్లమని. విత్తనాలు చల్లాడు ఇస్సాకు. ఏమండి వర్షం లేదు, బీళ్ళు అయిపోయాయి, బీట్లు వచ్చేసింది భూమి అంతా.
అక్కడ దేవుడు చెప్తున్నాడు అట విత్తనాలు చల్లమని. అయ్యా ఇక్కడ విత్తనాలు చల్లినా వృధా అయిపోతాయి కానీ విత్తనాలు ఫలం రాదు కదా, మొక్కలు రావు కదా అని ఇస్సాకు అనలేదు. కానీ మనలాగా ఆయన ఏమన్నాడంటే, ప్రభువా నీవు చెప్పిన ప్రకారంగా నేను చేస్తానని ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి విత్తనాలట ప్రార్థన చేసుకుని నువ్వు చల్లమన్నావు, నేను చదువుతున్నానని చల్లేశాడట. అర్థమైందా? నేను చెప్పేదాకా నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అన్నాడంట దేవుడు. హల్లెలూయా. ఏమన్నాడు? నేను చెప్పే వరకు నువ్వు అక్కడికి వెళ్ళక. మనమైతే ఏం చేస్తాం? పావలా విత్తాము నిన్న ఆరాధనకి వెళ్ళి, ₹10 ఎప్పుడు ఎత్తాడో దేవుడు, ₹10 ఇచ్చాను, రూపాయి ఎప్పుడు ఎత్తాడో, లేక దినారు వేసేసాను పొరపాటున రూపాయి అనుకొని ఆఫరింగ్ బ్యాగ్లో. అర్థమైందా? ఏమండి ఒక్కొక్కసారి కొంతమంది నన్ను అడుగుతారు, అయ్యగారండి ఛార్జీకి లేవండి, 5 దినాల నోటు ఉంటే పొరపాటున రూపాయి అనుకొని వేసాను, చిల్లరెత్తారా అని ఫోన్ చేస్తారు నాకు. అమ్మ అది అలాగే ఉంది, వచ్చి మీరు తీసుకోండి. ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంటుంది, ఏం పర్లేదు. మనము దేవునికి ఇచ్చిన వాటిలో ప్రేమపూర్వకమైన మనస్సు చాలా అవసరమైంది మనకి. ఎందుకంటే జీవితము మనకి ఇచ్చింది ఎవరంటే ఆయనే. ఆయనకిచ్చి నష్టపోయిన వాళ్ళు కానీ, ఆయనకిచ్చి పాడైపోయిన వాళ్ళు కానీ, ఆయనకిచ్చి పేదోళ్ళు అయిపోయిన వాళ్ళు కానీ, ఆయనకిచ్చి దిగ్మానోళ్ళు అయిపోయిన వాళ్ళు కానీ ఎవరు లేరు లోకంలో. దేవుడు చెప్పాడు ఇస్సాకుతో విత్తు అని విత్తేశాడు. 6 నెలలో 7 నెలలో పోయింది. ఇస్సాకు రాత్రి వచ్చి దర్శనం చెప్తున్నాడు. ఇస్సాకు దేవుడు నవ్వుతూ చెప్తున్నాడట, ఓ ఇస్సాకు ఓ వెనక వచ్చింది ప్రభా చెప్పండి అన్నాడట. మన విత్తనాలు చల్లవు గుర్తుందా? అవును ప్రభా వెళ్ళొద్దన్నారు కదా, ఇవాళ చెప్తున్నాను కదా పనోళ్ళు తీసుకొని వెళ్ళు. మనం ఏమైతే అంటాం? వంకలు పడతాం, ఏదో చెప్తాం. కానీ ఆయన పనోళ్ళు తీసుకొని వెళ్తే ఏమైందో తెలుసా అండి? పంట 100 రెట్లు పండేసి ఉందంటండి అక్కడ. హల్లెలూయా చెప్పండి. చప్పట్లు కొట్టండి. చేతులు రావడం చప్పట్లు కొట్టండి. 2 చేతులు సింగిలాండ్గా, బోత్ హ్యాండ్స్ అమ్మ గట్టిగా నవ్వండి, కొట్టండి, చప్పట్లు కొట్టండి. ఆశీర్వాదాలు వద్దా మీ ఇంటికి? ఆశీర్వాదాలు వద్దా మీకు? జీవనం వద్దా? అదిగో తాళి చూసుకొని చప్పట్లు కొట్టదా అమ్మా? అది గాలి వేస్తుంది బాగా మా సహోదరి, మా చెల్లమ్మ. హల్లెలూయా. గారెలు పిడకలు కొట్టకండి, చప్పట్లే కొట్టండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. 100 రెట్లు ప్రతిఫలం ఉన్నది. ఇస్సాకు దేశమందున్న వాడై పంట వేసెను, అతడు ఆ సంవత్సరము 100 రెట్లు ప్రతిఫలం పొందెను, అతడు అంతకంతకు వర్ధిల్లు చూడను అని రాయబడి ఉన్నది దేవుని యొక్క మాట. నువ్వు అంతకంతకు వర్ధిల్లాలి, నీ కుటుంబం అంతకంతకు వర్ధిల్లాలి, నువ్వు చేస్తున్న పని అంతకంతకు వర్ధిల్లాలి, నీ పిల్లలు నీతి అందును, సమాధానం అందును, యథార్థత ఎందును, ప్రవర్తన ఎందును అంతకంతకు వర్ధిల్లాలంటే నువ్వు ఎలా ఉండాలి? దేవునికే అప్పించేవాడుగా, దేవునికి అప్పించేదానుగా, దేవునికే విత్తనాలు ఎరివిచ్చేవాడుగా ఉండాలి. పేదలను కటాక్షించేవాడు ధన్యుడు వాడు యెహోవాకు. ఎవడు? భలే చెప్పారండి, ఆ పిచ్చివాడా? ఆ అమ్మ ఎవరు అన్నారు? ఆ పిచ్చివాడు అంటుంది. నేనేమన్నానండి? పేదలకు అప్పిచ్చువాడు యెహోవాకు అంటే డాష్ ఆవిడ పూర్తి చేస్తుంది, ఆ పిచ్చివాడు అంటుంది. ఆ పిచ్చివాడు కాదమ్మా, అప్పిచ్చువాడు. దేవుడు ఆ పిచ్చివాడు కాదు, అప్పిచ్చువాడు. నువ్వు ఎప్పుడైతే పేదలకు చేయి చాస్తావో, దేవుని సేవకు చేయి చాస్తావో, దేవుడు అన్ని రెడీ అవుతున్నాడు. అమ్మా నాకు అప్పు భారం పెట్టేసింది కుమార్తె, నీకు ఇచ్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇలా కోయిటోడు ఇంటికి వెళ్తాడు, భయంలో ఎంత అంటాడు, బాబా అన్నారు కనీసం అన్నవనికి ఎడుతా తాడు అని 5 దినాలు ఇచ్చి ఎలా అంటాడు. హల్లెలూయా. అర్థమైందా? అన్నారు బాబా తనీజా అన్నాం అనుకో, ఎలా 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 ఆయన దయను పొందాలి. కోయిటోడు దయను మనం పొందాలి, అధికారుల దయను పొందాలంటే ముందు మనము దేవుని యొక్క సన్నిధిలో ఉండాలంటే నాటబడిన వారమై ఉండాలి. హల్లెలూయా. పట్టజాలంత విస్తారమైనటువంటి దీవులు అంటున్నాడు. యెషయా 58:11 అంటున్నాడు, నీవు నీరు గట్టిన తోట వలె ఉంటావు. హల్లెలూయా. ఎలా ఉంటావు? నీకు 5 పైసలే జీతం అవని, 10 పైసలే జీతం అవని, 1000 రూపాయలే జీతం అవని, ఎంత అంటే జీతం అవని, ఇంకా నీ దగ్గర రూపాయి ఉంచుతాడు దేవుడు. హల్లెలూయా. ఇంకా నీ దగ్గర రూపాయి ఉంటది, ఎవరికన్నా ఇవ్వడానికన్నా, ఇంటికి పంపడానికన్నా, ఏదైనా చేయడానికి. అలా కావాలి రావాలి అంటే దేవుని భయభక్తులతో నువ్వు అవునా ప్రవర్తించాలి. కొంతమంది జీతం రాగానే దశమ కవర్లు పెట్టేసి బైబిల్లో అట్టడిగిన ఆఖరి నెట్టేస్తారు. హల్లెలూయా. వాళ్ళు ఇంకా ఇంటికి వెళ్ళరు, ముందు అప్పులోళ్ళ దగ్గరికి వెళ్ళరు. కొంతమంది ఏం చేస్తారంటే అప్పులోళ్ళకి కట్టేస్తారు సగం. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే పచారీ సామాన్లు తెచ్చేసుకుంటారు కొందరు.
కొంతమంది ఈఎంఐలు కట్టేసుకుంటారు, మిగులుతుంది కదా 300 400, అందులో తీసుకొచ్చి కవర్లు పెట్టి దశమ భాగం అని రాస్తారు. అది దశమ భాగమా? అది దశమ భాగమా? ఏం భాగం అది చెప్పండి? అసలు ఏ భాగం అండి అది? అర్థం ఉంది ఆ భాగానికి. కానీ దాని మీద కవర్ మీద ఏం రాస్తారో తెలుసా? దశమ భాగం. దశమ భాగం అంటే ఏంటో తెలుసా? జీతం నీకు పడని వెంటనే ఏం చేయాలో తెలుసా? అందులో 10th పోర్షన్, టైత్, 10వ భాగం ఏం చేయాలో తెలుసా? ప్రతిష్ఠించాలట. అక్కడికక్కడే చేతులు వేసేసి దాని మీద ప్రార్థన చేసి, ప్రభా ఇది మీది, మీ సన్నిధికి నేను ప్రతిష్ఠించేశాను. సాతాండు కన్ను గాని సాతాండు యొక్క చెయ్యి గాని దాని మీద పడకుండా మీరు ఏం చేస్తారో తెలుసా? సన్నిధికి చేర్చడానికి నాకు సహాయమును దయచేయండి అని ప్రతిష్ఠించేసిన వెంటనే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆమేన్ అంటాడు. అది నువ్వు తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో పెడితే నీకు ఏ కొరత కొదవా రానివ్వడు. అర్థమైందండి? లేదంటే మిడతలు, పసరు పురుగులు, చీడ పురుగు, గొంగళ పురుగులు నీ పంట మీద పడతాయి. నీ పంట అంటే జీతమే. ఏంటో పసరు పురుగులు, పీడ పురుగులు, చీడ పురుగులు, గొంగళ పురుగులు తెలుసా? రోగాలు, వ్యాధులు, బాధలు. కొంత పిల్లలు పాడు చేస్తారు, కొంత భర్త పాడు చేస్తుంది, కొంతమంది భార్య పాడు చేస్తారు, కొంతమంది అప్పులోళ్ళు పాడు చేస్తారు. నేను ఇవి లేకుండా ఉండాలంటే, పట్టజాల ఆశీర్వాదం నువ్వు పొందాలంటే ఏం చేయాలి? దేవుని అందరూ భయభక్తులతో నువ్వు జీవించాలి. యెషయా 58:11 నువ్వు నీరు కట్టిన తోట వలె ఉంటావు. హల్లెలూయా. ఇంకా అంటున్నాడు అబ్రహాముతో ఆదికాండం 28:14 నేను నిన్ను నలుదిక్కులా వ్యాపింప చేసేదను. ఒక్క చోటే కాదు మనం వ్యాపింపబడ్డం, నలుదిక్కులా వ్యాపిస్తా అని అంటున్నాడు. యెహోషువ 1:5 అంటున్నాడు 7వదిగా, నేను నీకు తోడై ఉంటాను, భయపడొద్దు. ఫియర్ నాట్ దౌ, నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉంటాను. ఏ పని అంటే చేయండి, ఎక్కడికంటే వెళ్ళండి. భక్తులైన దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకు భయపడను అంటే ప్రార్థన అనేది దుడ్డుగా, ప్రార్థన అనేది నీ వాక్యం ఉంది దుడ్డు కనుక, ఇంకా వాక్యం అనే దుడ్డుకారం ఉంది నాకు, ప్రార్థన అనే దండము నాకు తోడుగా ఉంది కనుక నేను అంధకార లోయలో అనబడినటువంటి మరణాంధకార లోయల్లో వెళ్ళినా భయపడిన అన్నాడు. నేను నలుదిక్కులా వ్యాపింపజేస్తాను. మీరు అగ్గిలో వెళ్ళండి, కాల్చబడరు. మీరు జలముల గుండా వెళ్ళండి, మునిగిపోరు. ఎలాంటి ప్రాబ్లమ్స్ రానివ్వండి, మీకేం ఇబ్బంది లేదు. మనమంతా కరోనాని ఇక్కడుండే చూసామా లేదా? చెప్పండి. మనమంతా కరోనా ఇక్కడుండే చూసాం. దేవుడు మనకి ఏ హాని జరగనివ్వలేదంటే ఆయన అరచేతులు మనకి కాపుదలగా ఉంచాడు. చెప్పండి, ప్రభువుని స్తుతిద్దాం. కనుక యెహోషువ అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటానంటున్నాడు. ఇంకా యెషయా గ్రంథం 9:7 అంటున్నాడు, మితి లేకుండా వృద్ధి క్షేమాన్ని నీకు నేను కలుగు చేస్తానంటున్నాడు. యోవేలు 2:25 అంటున్నాడు, మిడతలు, పసరు పురుగులు, గొంగళి పురుగులు అనేటువంటి మహాసైన్యం అనబడినటువంటి నా మహాసైన్యం తినేసినటువంటి పంటను తిరిగి నేను నీకు రెండింతలు ఇస్తాను అంటున్నాడు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? రెండింతల ప్రతిఫలం నీకు ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనము నూతన పరచబడాలి. చూడండి 2 కొరింథీ 5:17 ఎవడైనా క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. నూతన సంవత్సరం అనుభవం ఏంటో తెలుసా? సంవత్సరానికి నూతనత్వం రాదు. మనం చూస్తున్నటువంటి కట్టడాలకి వీటికి నూతనత్వం రాదు. నూతనత్వం రావాల్సింది దేనికో తెలుసా? 2. 1 నీ హృదయానికి, 2 నీ ప్రవర్తనకి. నీ ప్రవర్తనకి నూతనత్వం రావాలి, నీ మనస్సాక్షి పడిన హృదయానికి నూతనత్వం రావాలి. అలా రాకుండా ఉంటే పాత తత్వమే ఉంది కదా. అర్థమైందండి? కనుక మన జీవితాలు ఎలా ఉండాలంటే, ఆధ్యాత్మిక జీవితాలు కొత్త సీసాలో పాత సారా వేసినట్టు ఉండకూడదు. అలాగా సీసా ఏంటండి? కొత్తదే. సారా ఏంటి? పాతది. అలా ఉండకూడదు. అందుకనే ప్రభువులు వారు చెప్పారు, కొత్త తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం, పాత తిత్తులలో పాత ద్రాక్షారసం. పాత తిత్తులు అనబడిన పాత ఇశ్రాయేలీయులు, పాత తరం మనకొద్దు. ఆ బోధ ధర్మశాస్త్రం వద్దంటలేదు, కావాలి. అయితే నూతన తిత్తులు అనబడిన నూతన నిబంధన జనులం మనం. ఇప్పుడు నూతన నిబంధన అనబడినటువంటి నూతన ద్రాక్షారసం మనకు అవసరం. ఈ నూతన నిబంధన తిత్తుల్లో ఆ పాత ధర్మశాస్త్ర బోధ మనకు బలమును అంతగా ఇవ్వలేదు. ధర్మశాస్త్రము అనేక ఆజ్ఞలు, విధులు ఉన్నాయి, ఇవి మనం భరించలేము. అందుకనే దేవుడు సిలువలో వాటిని తీసివేసి నూతన నిబంధనను ఆయన మనకు దయచేశాడు. ఈ నూతన నిబంధన జనులమైన మనకు సరిపోయినదిగా ఉన్నది. మోషే గారి ద్వారా ధర్మశాస్త్రము వస్తే, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కృప, చెప్పండి ఏమొచ్చింది?
సమాధానము సంతోషం అన్ని ఏమొచ్చాయి ప్రభు యేసుక్రీస్తు వారు ఆ లోకానికి? ప్రేమ సమాధానం క్షమాపణ రక్షణ. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రం ద్వారా అర్థమైందండి. ధర్మశాస్త్రం ద్వారా ఏమొచ్చాయంటే మనందరికీ విధులు, ఆజ్ఞలు, ధర్మశాస్త్రం వచ్చింది. యేసుక్రీస్తు ద్వారా కృపయు, సత్యము, జీవము, వెలుగు ఆయన ద్వారా మనకు అనుగ్రహించబడ్డాయి. హల్లెలూయా. అందుకని 2 కొరింథీ 5:10 నూతన సృష్టిగా మార్చబడండి. యెషయా గ్రంథం 40:31 అన్నాడు, నూతన బలం పొందుతారండి యెహోవా కొరకు ఎదురు చూచేవారు. ఈ రోజు వరకు మనమంతా ఎదురు చూస్తూ ఎంతో ఆశతో నూతన వస్త్రాలు, నూతన హృదయంతో దేవుని సన్నిధికి వచ్చాం. ఇప్పుడు అటు మనం బలం పొందుతామట. బలము దేనితో పొందాలి? వేడివేడి భోజనం రెడీగా ఉంది సర్వ్ చేయడానికి. అది మళ్ళీ 4 గంటల తర్వాత మళ్ళీ అమ్మగారు ఇంటికి వచ్చాక వండుతారు, అమ్మగారు స్వరూప గారు. లేదా తల్లులందరూ మళ్ళీ ఇంటికి వచ్చాక వండుతారు కదండి. 4 గంటల పని చేస్తుంది కడుపులో. ఆ 4 గంటలు కూడా ఉంటారంటే అలాగే మళ్ళీ టీ తాగుతారు, కాఫీ తాగుతారు, స్నాక్స్ తింటారు, ఏదో ఒకటి తింటారు. అవునా కదా? 4 గంటలు ఏముండదు. 4 గంటల తర్వాత మళ్ళా నూతనంగా ఆహారం తీసుకుంటాం మనం. అవునా కాదా? అరిగిపోద్ది. కానీ దేవుని యొక్క వాక్యము ఒక్కసారి గట్టిగా తీసుకుంటే మళ్ళా విశ్రాంతి దినం వరకు మనలో పనిచేస్తూ ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా విశ్రాంతి దినం నుంచి విశ్రాంతి దినం వరకు దేవుని వాక్యం ఏం చేస్తుంది? బాగా పెట్టేది. బాగా తీసుకున్న ఆహారం పనిచేస్తూ ఉంటది. అందుకని బలమైన ఆత్మీయ ఆహారము దేవుడు మనకు అందిస్తుంటున్నారు. హల్లెలూయా. అందుకని చూడండి అంటున్నారు, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందారు. మరి ఇంకా అంటున్నారు నవీన స్థితి, నవీన స్వభావం ఈ నూతన సంవత్సరం ద్వారా మనకు అవసరం. రోమా 7:3 చదవండి త్వరగా. రోమా 7:3 మనం ముగించుకోబోతున్నాము. ఒక 7-8 నిమిషాలు చూడండి. కాబట్టి భర్త ప్రతిహీనుడుగా ఎఫెసీ 4:24 రోమా 7:3 చూడండి. రోమా 7:3 భర్త బ్రతికియుండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును గాని భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహం చేసుకొనునని వ్యభిచారిణి కాకపోవును. ఆమె ఇక్కడ స్వభావము, స్థితి నూతనపరచబడుతుంది. ఆ భర్త ప్రాచీన పురుషునికి సాదృశ్యం. నూతన పురుషుడు, అంతరంగ పురుషుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎఫెసీ 4:24 ఎఫెసీ 4:24 నీతియు యథార్థతయు భక్తియు గలవారమై దేవుని పోలికలో సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకొనవలనని మనం ఒకరికొకరము అవయవమై ఉన్నామని గనుక ప్రతివాడును సత్యమే మాట్లాడవలను, కోపడ్డు గాని పాపం చేయకుడి. 4:24 ఒకటే చాలు. 4:24 మరోసారి చదవండి. నీతియు యథార్థతయు, ఒకరు చదవనివ్వండి. చదవమ్మ స్వరూప. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అది ఈరోజు మనము నవీన స్వభావము కలిగిన వారముగా, నూతనమైనటువంటి మనస్సాక్షి కలిగిన వారముగా దేవుని సన్నిధి నుంచి వెళ్ళమని దేవుడు కోరుతున్నాడు. కొలస్సీ 3:10 ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడిన మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. చూసారండి, నూతన స్వభావము, నవీన స్వభావము మనము కలిగి ఉండాలి. యేసు ప్రభువులు వారు చెప్తున్నారు, నా యందు ఉన్నవారు నూతన పరచబడతారు, నవీన పరచబడతారు. కనుక దేవుని యొక్క పోలిక చొప్పున చేయబడ్డాం. దేవుడు ఆదిలో చెప్పాడు, నా స్వరూపంలో, నా స్వభావంలో, నా పోలికలో మిమ్మలను
చేయుచున్నాను, చేసేశాడు. మనం ఇప్పుడు యథార్థత, నీతి, పవిత్రత, పరిశుద్ధతను ధరించుకుని ఉన్నాం. ఇప్పుడు దేవుని యొక్క స్వభావము కలిగిన వారముగా, దేవుని పిల్లలుగా మనం ఉన్నాం. ఇప్పుడు తీర్మానము తీసుకుందాం. రెండవదిగా చూడండి, హెబ్రీ 11:24 తీర్మానము చాలా అవసరం. ఈ నూతన సంవత్సరంలో తీర్మానము చాలా అవసరము. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము 24 ఒక్కటి ముందు చదువుతాను, తర్వాత మరోటి చదువు కానీ 25కి వెళ్తూ కానీ 24, 25 కలిపి ఉన్నాయా? ఓకే, నేను ఆగుతాను, మళ్ళీ చదువు కానీ కంటిన్యూ చేయదు కానీ చేయి పెట్టు, వేలు పెట్టు. మోషే గారు ఒక తీర్మానం చేసుకున్నారు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనం కూడా తీర్మానం చేసుకోవాలి. ఆ తీర్మానం ఏంటంటే, మోషే గారు ఐగుప్తు ధనము కంటే, రాజరికం కంటే, అర్థమైందా, యువరాజుగా అనిపించుకోవడం కంటే క్రీస్తు గురించి నింద గొప్పదని ఎంచుకొని తన ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో పాటు మట్టి జీవితాన్ని అనుభవించాడు. యేసు ప్రభుల వారి గురించి కూడా పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాస్తూ, పరలోకమును విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ, పరలోకమును, సింహాసనమును, తండ్రిని విడిచిపెట్టి ఆయన భూలోకానికి వచ్చి మట్టిలో జన్మించి నరుని వలె నరుడుగా, సశరీరుడుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. మరి క్రైస్తవ పిల్లలుగా జీవిస్తున్నటువంటి మనము కూడా ఈ లోకమును విడిచిపెట్టకపోతే యేసు ప్రభువుని గురించినటువంటి లోతైన అనుభవ జ్ఞానము, రక్షణ జ్ఞానము మనకు అర్థము కాదు. అది మన హృదయంలో, జీవితంలో ఉన్నంత కాలం కూడా యేసు ప్రభు అంటే ఏంటి, సంఘం అంటే ఏంటి, వాక్యం అంటే ఏంటి మనకు అర్థం కాదు. అందుకని అది విడిచిపెడితేనే ఇదేంటో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఎందాక వాక్యం చదివాం, తన పాత భర్తను విడిచిపెడితేనే గాని కొత్త భర్తతో వ్యవహారము బాగోదు. హల్లెలూయా. బాగోదు. ఎందుకంటే పాత పురుషుడు ఉండగా కొత్త పురుషుడితో జత కడితే ఆమెను ఏమంటారు అని చెప్తుంది దేవుని వాక్యము. అడల్ట్, విచారణి. అందుకని అన్నాడు, లోకాన్ని, నన్ను మీరు సేవించలేరు. సేవిస్తే లోకమును, లేదంటే నన్ను. మీరు ధనమును అంటే సిరిని, నన్ను ప్రేమించలేరు. మీరు ప్రేమిస్తే ధనాన్నన్నా ప్రేమిస్తారు, లేదంటే నన్నన్నా ప్రేమిస్తారు. కనుక ధనాన్ని ప్రేమిస్తాను, సిరిని ప్రేమించి దేవుణ్ణి ప్రేమిస్తాను, లోకాన్ని ప్రేమించి నిన్ను ప్రేమిస్తాను. 2 పడవల్లో నేను కాలేస్తానంటే మనం ఏ పడవకు చెందిన వాళ్ళము కాదు. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, మోషే గారు ఎంత చక్కటి తీర్మానమో చెప్పండి. 40 సంవత్సరాలు ఆ యొక్క రాజకుమారుడిగా జన్మించినటువంటి వ్యక్తి దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. ఇప్పుడు ఉన్న భాగాన్ని చదివే తల్లి అమ్మా. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుట కంటే ఒప్పుకొనలే. చాలండి. ఫరో కుమార్తె కుమారుడుగా, ఫరో కుమార్తె కుమారుడు అంటే ఫరోకి ఏమవుతాడు? ఫరో కుమార్తె కుమారుడు అంటే ఏమవుతాడు? ఫరోకి మనవడు. ఫరో మనవడు అంటే హీ బికమ్ ఏ ప్రిన్స్ అండ్ నెక్స్ట్ ఫరో. హీ బికమ్ ఏ నెక్స్ట్ ఫరో. వద్దన్నాడు. దేవుని ప్రజలతోనే నేను ఉంటాను, వెదర్ ఐ ఈట్ ఆర్ నాట్. నేను తిన్నా తినకపోయినా, వెదర్ ఐ డ్రింక్ ఆర్ నాట్, నేను త్రాగినా త్రాగకపోయినా, నాకు వెళ్తున్నా లేకపోయినా, హెల్త్ ఉన్నా హెల్త్ లేకపోయినా దేవుడే. హల్లెలూయా. తీర్మానం ఈ రాత్రికాల సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో మనం తీసుకోవాలి. ప్రభా నీ కొరకు నేను జీవిస్తాను, నీ బిడ్డగా నేను జీవిస్తాను. మోషే గారు తీర్మానం చేసుకున్నారు. రెండో తీర్మానం యోసేపు తీసుకున్న తీర్మానం. ఆదికాండం 39 నుంచి 7 నుంచి 20 వరకు మీరు చదవద్దు, మీ అందరికీ తెలుసు. యోసేపు ఒక ధనవంతుడి ఇంట్లో ఉన్నాడు. ధనవంతుడి భార్య వచ్చి ఆయన పట్టుకొని, నువ్వు నాతో పాపం చేసినట్లయితే నా ఇంటి మీద అధికారం అవుతావు. నా భర్త ఎప్పుడో వస్తుంటాడు, పోతుంటుంటాడు, అతడికి ఏం సంబంధం లేదు. యోసేపు గారు ఏమన్నారు? నీ భర్త సమస్యలను నాకు అప్పగించాడు, నేను తప్ప నేను నా వశము చేయలేదు.
నేను నా పితరుల దేవుడైన యెహోవాకు భయపడేవాడిని. నేను ఈ అనీతి కార్యాన్ని, ఈ పాపపు కార్యాన్ని నేను ఏ విధంగా నేను చేసి నా దేవుని దృష్టికి నేను పాపం చేసిన వాడిని అవుతాను అని చెప్పి ఆఫర్ ఇచ్చింది. ఎవరు చెప్పండి? పోతీఫర్ గారి భార్య, ధనవంతుడి భార్య కదండి. ఈ రోజుల్లో ఎవరైనా ధనవంతుడి భార్య ఎవరికైనా ఆఫర్ ఇస్తే ఏం చేస్తారు? వాళ్ళు వినియోగించుకుంటారు. అది అనైతికమని, అనీతని, పాపమని ఆయన నన్ను అనుకోరు. అబ్బా, నన్ను ఆవిడ ప్రేమించిందంటే ఈ లోకంలో నా ఎంత హీరో లేడనుకుంటాడు ఆడు. ఎవడన్నా అంతేనా కాదా? కానీ ప్రభునందు పిల్లరా యోసేపు అంటున్నాడు, నో, పారిపోయాడు. పారిపోయి అక్కడికి వెళ్ళాడు, జైల్లోకి వెళ్ళాడు. జైల్లో ఇబ్బందులు పడ్డాడండి, నీతి కార్యం చేసి. మనం అనుకుంటాం ఊరుకోండి పాస్టర్ గారు, ఆదివారం రమ్మని, శుక్రవారం రమ్మని, మెసేజ్లు మేము మెసేజ్లు. ఆ రానోడు కూడా మిమ్మల్ని ఏం చేస్తారంటే ఆడికి పనేం లేదా, ఏదైనా ఉద్యోగం చేసుకుంటే దేవుని సేవ చేయొచ్చు కదా అని కూడా మీరు అంటారు. తప్పులేదు, అది మీలో పుట్టినటువంటి జ్ఞానాత్మకమైన ఆలోచన. దాని గురించి నేను బాధపడను. కానీ ఒక జబ్బు ఉన్నవాడు మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే వాళ్ళు బాగుపడ్డారనుకో, నేను సేవ మానేస్తాను. దేవుడి సేవ అందరికీ ఇవ్వడు, దేవుడి పిలుపు అందరికి ఇవ్వడు, దేవుడి దర్శనం అందరికి ఇవ్వడు, దేవుని యొక్క ప్రజల గురించి భారం అందరికి ఇవ్వడు. కొందరికి ఇస్తాడు, అది మీరు చేయండి అంటాడు. ఆ పని చేయడానికి దేవుడు మమ్మల్ని పెట్టాడు. మిమ్మల్నే పెడితే మేము తప్పుకుంటాం. మరి మీరు చేయండి, అయితే భారం కలిగి బాధ్యత కలిగి మీరు చేయాలి కదా. ఆ పిలుపు, ఆ దర్శనము మీకు ఇవ్వబడి దేవుడు చేయమంటేనే అది సంఘం అవుతుంది, అది సంఘం కట్టబడుతుంది. లేదంటే అది అల్లబోతల సంఘం అవుతుంది, సంఘం అవ్వదు. సంఘం అంటే దేవుడు కొందరినే ఎంచుకుంటాడు. He chosen some people only. He elected some people only. He selected some people only. వాళ్ళు లోకం చేత ఐసోలేటెడ్ చేయబడతారు, బాయ్కట్ చేయబడతారు. వాళ్ళు సంఘం చేత తిరస్కరించబడతారు. అట్టి వారిని అందరినీ బాందా రైట్ బాగా ఎట్టుంటది ఆంటీ సేమియా. ఆమేన్. కనుక ప్రభునందు పిల్లారా, దేవుడు సేవకులకి భారం ఇస్తాడు. వాళ్ళు దుఃఖపడుతూ ఈ పని చేస్తూ ఉంటుంటాం. సహకరించండి, సహకరించండి, ప్రార్థించండి. మీ సహకారం, మీ ప్రార్థన అనేక మందికి క్షేమము, ఆశీర్వాదము, దీవెన. హల్లెలూయా, హల్లెలూయా. నా వల్ల ఏమవుతుంది అనుకోకు, నీ వల్ల అవుతుంది. సారిపతి విధవరాల వల్ల అయ్యింది, నీ వల్ల అవదా? సారిపతి విధవరాల వల్ల అయ్యింది, నీ వల్ల అవదా? సమరయ దేశం మీదకి వచ్చినటువంటి ఆ యొక్క చూడండి, 10 మంది కుష్ఠరోగులు చెప్తున్నారు, దిస్ ఈస్ ద గుడ్ డే. ఈరోజు శుభకరమైన దినము. దేర్ ఇస్ ఎ గుడ్ న్యూస్. వి ఆర్ కీప్ క్వైట్, వి విల్ పెరిష్. ఈ యొక్క శుభవర్తమానాన్ని మనం హైడ్ చేసినట్లయితే మన మీదకి ఉగ్రత వస్తుంది. గో అండ్ ఇన్ఫార్మ్ టు ద కింగ్. రాజు దగ్గరికి వెళ్ళి చెబుదాం, చచ్చిపోతే చచ్చిపోతాం, బతికితే బతుకుదాం. వాళ్ళు వెళ్ళారు, రాజుతో చెప్తున్నారు, దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఫుడ్, ప్లెంటీ ఆఫ్ ఫుడ్. కుష్ఠరోగుల ద్వారా శుభవర్తమానం రాజుకు పంపించాడు. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మన ద్వారా ఈ యొక్క శుభవర్తమానాన్ని లోకానికి తీసుకెళ్ళమంటున్నాడు. గో ఇంటూ ఆల్ ద వరల్డ్, ప్రీచ్ ద గాస్పెల్ టు ఎవ్రీ క్రీచర్. గో ఇంటూ ద వరల్డ్. మీరు సర్వ లోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త. యోసేపు తీర్మానం, పాపం చేయను. మొదటి యోసేపు తీర్మానం, లోకం నాకు వద్దు, దేవుడే. మోషే. ఇప్పుడు 2 యోసేపు తీర్మానం, ఇదిగో దేవుని పాపం వద్దు నాకు, నీతే. ఆఖరి తీర్మానం రూతు తీసుకున్నది. రూతు 1 అధ్యాయం 14-17 వరకు, 2వ అధ్యాయం 11-12 రాయబడి ఉంది. నీ జనమే నీ దేవుడే. చూసారండి, ఏం చెప్పాలండి? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇది గొప్ప సాక్ష్యము. మోషే, లోకమొద్దు, దేవుడు కావాలి. యోసేపు సాక్ష్యం ఇస్తున్నాడు, తీర్మానం, పాపమొద్దు, దేవుడే నాకు కావాలి. రూతు సాక్ష్యం ఇస్తుంది, నా దేవుడే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నాకేమొద్దు. ఒక మోషే గారు, ఒక యోసేపు గారు, ఒక రూతమ్మ గారు. ఈరోజు మనం తీర్మానం తీసుకోవాల్సిన వారు ఉన్నాం. ప్రభు, అనేకమైనటువంటి శోధనలు వస్తాయి మందిరానికి రాకుండా. నీకు ఇచ్చేటువంటి దశమ భాగంలో, నీకు ఇచ్చే కానుకల విషయంలో వేటిని లెక్క చెయ్యను, వేటిని వెనుకంజ వేయను. ఒక తీర్మానం తీసుకుంటున్నాను, నీతిమంతురాలుగా, క్రైస్తవురాలుగా జీవించాలని.
క్రైస్తవుడిగా జీవించాలని ఆశపడుతూ ఉన్నాను. క్రైస్తవురాలుగా జీవించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, వాక్యం విని నీలో కొంచెం మార్పు లేకపోతే దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వాడు అవుతావు, దుఃఖపరిచిన దాని అవుతావు. విమోచన దినం వరకు నువ్వు ముద్రించబడ్డావు కనుక దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టకు. నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి వాగ్దానములను నువ్వు తీసుకో. మత్తయి 20:28 దేవుడు చెప్పేశాడు, భయపడకండి, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను. ఏమన్నాడు తెలుసండి దేవుడు? యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉన్నాను, భయపడకండి. షడ్రకు మెషకు అభ్యంతరంగా అగ్నిలోంచి తప్పించాను, దానియేలు సింహాల గోరంలోని తప్పించాను. జలముల గుండా వెళ్ళినప్పుడు అవి నిన్ను ఉంచజాలవు, అగ్నిలో వెళ్ళినప్పుడు అవి నిన్ను కాల్చజాలవు, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను. దేవుడు మనకు ఎల్లప్పుడు ఎల్లప్పుడు తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు. లేచి నిలబడదాము. ప్రభువా, మీరు మాతో మాట్లాడారు పరిపరి విధాలుగా. నూతన పరచబడమన్నారు, నవీన స్వభావం ధరించమన్నారు, విస్తారంగా ఆశీర్వదిస్తానన్నారు. ఒక తీర్మానం కూడా నేను తీసుకున్నాను, మోషే గారి వలె, యోసేపు గారి వలె, రూతు వలె. ఆ భూమికి ఆకాశమునకు మధ్య నా కొరకు కలువరి సిలువలో వేలాడుతున్నటువంటి నిన్ను గాయాలు రేపను. నా జీవితాన్ని మార్చుకుంటాను, వ్యక్తిగత జీవితం, విశ్వాస జీవితం, ఆత్మీయ జీవితాన్ని దయచేసి సహాయం చేయండి. ఎన్నో మార్లు మీ బిడ్డగా జీవించాలనుకున్నాను, మన లోకంలో పడిపోయాను, పాపంలో పడిపోయాను. ఎన్నో మార్లు నీకు ఇష్టడుగా జీవించాలనుకున్నాను, కానీ అపవాది చేత జయింపబడుతున్నాను, కానీ పరిశుద్ధాత్మకు నేను లోబడలేకపోతున్నానని ఈ మధ్యాహ్న కాల సమయంలో తీర్మానంతో దేవుని సముఖం నుంచి మనం గృహాలకు చేరదాం. ఈ యొక్క వాక్య భాగం సంవత్సరం అంతా కూడా మనము అవునండి రిపీట్ చేసుకుందాం. తిరిగి దీన్ని ధ్యానిద్దాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, వందనాలు. వాక్యమున్న ప్రతి కుటుంబమును, ప్రతి బిడ్డని దీవించమని కోరుతున్నాను. స్వామి, వీరి కొద్దుల కొరతలు తీర్చండి, విడిచి వచ్చిన కుటుంబమును దీవించండి. వాక్యమైన దేవ ప్రతి హృదయంలో ప్రవేశించి అది అంకురించి ఫలించి నలుగుదంతలు నూరంతలుగా శాఖోపశాఖలుగా వీరి ఆత్మీయ జీవితం, కుటుంబములు విస్తారంగా ఫలభరితంగా మార్పులకు సహాయం చేయండి. 24 గంటలు కాచి కాపాడారు. ఈ 2025వ సంవత్సరాన్ని మీ హస్తాల్లో పెడుతున్నాను. దీవెనకరంగా చేసి వీరు దేని మీద కనుదృష్టి పెట్టినా, ఎక్కడ పాదం పెట్టినా, ఏ పని చేయబోతున్నా ధారాళంగా దీవించమని కోరుతూ, ఏ అనారోగ్యమో వ్యాధి బాధలు రాకుండా సహాయం చేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి వివాహాలు దయచేయండి. గృహాలు కడదామనుకున్న వారికి గృహాలకు సహాయం చేయండి. ఉద్యోగాలు కావాల్సిన ఉద్యోగాలు, అక్కామాలు కావాల్సిన వారికి అక్కామాలు, బిడ్డలు కావాల్సిన వారికి బిడ్డలు, ఆయా రీతులుగా మీ సహాయాల కొరకు ఎదురు చూస్తున్న వారికి సహాయములు దయచేయమని ఈ సమయం మంది ప్రభా, నూతన సంవత్సర కానుకలు నూతన హృదయంతో విత్తి, ఇదిగో నూతన సంవత్సర ఆహారములు తీసుకొని సముఖం నుంచి వెళుతూ ఉండగా సహాయం చేయమని యేసునామని అడిగి ప్రార్థిస్తూ, ఏర్పాటు చేసిన ఎవరి బిడ్డలందరినీ దీవించమని యేసునామని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యేసు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా. మరి మన మధ్య క్యాలెండర్లు ఉంటున్నాయి. ప్రభునందు పిల్లరా,